హాయ్ అందరికీ. చేపల కూర మంచిగా రుచిగా రావాలంటే ఇలా చేయండి. దానికోసం మనం 1 కేజీ చేపలు తీసుకొని దాన్ని మొత్తం వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకున్నాక అందులోకి నిమ్మకాయ ఉప్పు వేసి మంచిగా కడిగినాక క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయిపోయాక అందులోకి మనం ఫ్రెష్ చేపల్లోకి మనము కొంచెం అల్లం వేసుకున్నాక అందులోకి కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక అందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో పక్కకు పెట్టుకుంటే అందులో మంచి ఉప్పు కారం అనేది పడుతుంది చేప ముక్కలకి. మనం చేపల కూర కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం మెంతులు, జీలకర్ర, బియ్యం వేయించుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని గ్యాస్ పైన పెట్టేసుకొని అది కాల్చుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం అల్లం వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపొరక వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోకి మనం ఫిష్ పీసెస్ వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అలా బాయిల్డ్ కానివ్వండి. మనం ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులోకి కొంచెం బియ్యం, ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక పేస్ట్ పెట్టుకోవాలి. మనం ఫిష్ని తీసి ఒకసారి నెమ్మదిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులోకి కొంచెం చింతపండు వేసేసుకోవాలి. కర్రీలోకి చింతపండు వేసుకున్నాక చింతపండు రసం వాటర్ యాడ్ చేపల కూరలోకి మనం చేపలు కడిగిన గిన్నె ఉంటుంది కదా, అందులో టమాటా, కొత్తిమీర వేసేసి అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ కూడా చేపల కూరలకు వేయాలి. వేసాక మరుగుతున్నాక మనం జీలకర్ర, మెంతి పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత మనం ఇంతకుముందు పట్టుకున్న బియ్యము, ఉల్లిగడ్డ పేస్ట్ అనేది వాటర్లో వేయాలి. ఇది వేయడం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ అనేది. ధనియాల పౌడర్ వేయాలి. హోల్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచుకుంటే కర్రీ రెడీ. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.